హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సండే స్పెషల్ పూరి చేసాము. ముందుగా బౌల్లో పిండి తీసుకున్నాము, ఆశీర్వాదు. తగినంత సాల్ట్ వేసి కొన్ని వాటర్ పోసుకుంటూ కలుపుతున్నాము. పిండిలో టూ స్పూన్స్ ఉప్మా రవ్వ వేయాలి. వేస్తే పూరీలు బాగా పొంగుతాయి. కొన్ని వాటర్ పోసుకుంటూ పిసకాలి. ఒకటేసారి మొత్తం పోయొద్దు. గట్టిగా పీసుకొతే పూరీలు చక్కగా రావు, పొంగవు. కొంచెం పీసుకుంటూ పక్కన పెట్టుకోండి. కొన్ని వాటర్ పోసుకుంటూ మొత్తము పూరి పిండిలాగా విసుకోవాలి. ఎంత బాగా విసుకుంటే అంత మంచిగా వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, మ్యాక్సిమం పిసుకుడు అయిపోయింది. టూ హ్యాండ్స్ పెడుతూ పిసుకాలి పిండి. పిండి విసికి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టాలి. పెట్టి చిన్న ముద్దలు వేయాలి. అన్నీ ఒకటేసారి ముద్దలు వేసుకొని పక్కన పెట్టుకున్నాం. పూరి వేస్తున్నాం చూడండి. పూరి బాగా సన్నం చేయద్దు, పలస చేయద్దు, దొడ్డు చేయద్దు, మామూలుగా వేయాలి. చూడండి ఫ్రెండ్స్, అన్నీ ఒకటేసారి మేము పూరీలు వేసుకొని పక్కన పెట్టుకున్నాము. స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసాము. పూరి ఎట్లా కాలుస్తున్నామో చూడండి. ఒక్కొక్క పూరి వేయాలి. టూ టైమ్స్ కలపద్దు. ఒకసారి పూరి వేసాక మళ్ళీ అటు ఇటు తిప్పద్దు. ఒకసారి తిప్పి తీసేయాలి, అంతే ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో పూరీలు. హోటల్ స్టైల్లో వచ్చాయి. మేమైతే ఇలా చేసుకుంటాము పూరీలు. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, మేము పూరీలు కాల్చినాక బౌల్లో వేసుకుంటాము. మూత పెడితే మెత్తగా ఉంటాయి. అంతే ఫ్రెండ్స్, పూరీలు రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.